హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమస్ అయ్యారు కిరణ్ అబ్బవరం. ఇక ఆ తర్వాత రాజావారు రాణి గారు అనే చిత్రంతో వెండి తెరపై హీరోగా అడుగుపెట్టారు. తొలి చిత్రంతో హిట్ కొట్టి ఇండస్ట్రీకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం, సెబిస్టన్ పి 524, సమ్మతమే, నేను మీకు బాగా కావలసిన వాడిని, వినరో భాగ్యము, విష్ణు కథ, రూల్స్, రంజన్ ఇలా వరుస చిత్రాలతో ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నారు. అయితే ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా తప్ప మిగతావన్నీ ఫ్లాప్ అయినవే. ఇక ఆ తర్వాత వచ్చిన కా అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు కిరణ్ అబ్బవరం. అయితే ఇదిలా కిరణ్ అబ్బవరం నటించిన తొలి చిత్రం రాజావారు రాణి గారు అనే సినిమాలో రహస్య ఘోర హీరోయిన్ గా నటించారు. ఇక ఈమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కిరణ్ అబ్బవరం. అయితే తాజాగా ఈ దంపతులకు ఓ కుమారుడు జన్మించారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో తమ బిడ్డకు నామకరణం చేశారు. ఇక తమ కుమారుడికి హను అబ్బవరం అనే పేరు పెట్టారు. ఇక తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందుకున్నారు. శ్రీవారి సన్నిధిలో బాబుకి నామకరణం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ మా కుటుంబంపై ఉండాలని ఆశిస్తున్నామని కిరణ్ అబ్బవరం అన్నారు. ఇక కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కే ర్యాంప్ చెన్నై లవ్ స్టోరీ షూటింగ్ లో ఉన్నారు. మరి కిరణ్ ఇలాగే తమ కుటుంబంతో సంతోషంగా ఉండాలని, అలాగే తన నటిస్తున్న సినిమాలో మంచి విజయం చేయాలని కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.